హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రోకలీ ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసే ముందు దీని గురించి నేను కొన్ని బెనిఫిట్స్ చెప్తా. చాలామంది ఈ బ్రోకలీని చూస్తే ఏదో డిఫరెంట్ వెజిటేబుల్ని చూసినట్టు ఫీల్ అవుతారు. కాకపోతే అది 100% కరెక్ట్ కాదు. కాకపోతే దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన తెలుగు వాళ్ళైతే అస్సలు తినరు. అదేందో నాకు కూడా తెలీదు. నేను మార్కెట్లో చూస్తూ ఉంటా. బ్రోకలీని చూస్తూ ఉంటేనే ఏదో డిఫరెంట్ వెజిటబుల్ చూస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే బ్రోకలీ అనే వెజిటబుల్ చాలా మందికి తెలియని సూపర్ ఫుడ్ లాగా ఉంటుంది. బ్రోకలీలో చాలా విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. విటమిన్ బాడీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇమ్యూనిటీ బూస్ట్, మెటబాలిజం రెగ్యులేషన్, స్కిన్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షన్ అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఫ్రీ రెడికల్స్ అనేవి బాడీలో డ్యామేజ్ చేస్తాయి. ఏజ్‌ని అండ్ సెల్ డ్యామేజింగ్ డిసీజ్‌కి చాలా యూజ్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నిటిని కంట్రోల్ చేస్తాయి. ఏజింగ్ స్లో చేస్తాయి. డిసీజ్‌కి రిస్క్ తగ్గుతుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. డైజెషన్‌కి పర్ఫెక్ట్ ఈ వెజిటబుల్. బ్రోకలీలో ఆహ్ అంటే ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకి ఎక్కువ అంటే ఓహ్, కొంతమంది 24/7 తింటూ ఉంటారు. ఏదో ఒకటి నోట్లో నములుతూనే ఉంటారు. కాకపోతే అది చాలా అంటే చాలా బ్యాడ్ హ్యాబిట్. అంటే వాళ్ళకి ఊకే ఆకలేస్తుందని తింటూ ఉంటారేమో! మనం ఏం మాట్లాడుకోవద్దు. ఇది ఒక్కసారి తిన్న తర్వాత ఈ వెజిటబుల్ యూజ్ చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఎప్పుడు గాని మనకి అంటే ఆహ్, ఏ ఏదో తినాలన్నట్టు ఉండదన్నమాట. మంచిగా యూజ్ అవుతుంది. హ్మ్. ఇంకా లో క్యాలరీస్, హై ఫైబర్. బ్రోకలీలో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఆకలి అండ్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. బ్రోకలీలో కాల్షియం అండ్ విటమిన్ కే, మెగ్నీషియం ఉంటాయి. విటమిన్ కే అండ్ కాల్షియం టుగెదర్ టీత్ అండ్ బోన్స్ స్ట్రెంగ్త్‌కి ఎసెన్షియల్ ఫ్యాక్ట్స్. ఎస్పెషల్లీ ఓల్డర్ ఏజ్‌లో బోన్స్ వీక్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. బ్రోకలీ తినడం వల్ల ఆహ్, బ్రోకలీ ఏం రిస్క్ ఉండదనమాట. మనం రెగ్యులర్‌గా బ్రోకలీ తింటే కోల్డ్ అండ్ ఫ్లూ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. కొంతమందికి ఊకే కోల్డ్ అవుతూ ఉంటది. ఇది కంటిన్యూగా అంటే కంటిన్యూగా ఏం తినలేము గానీ, డే బై డే అలా తిన్నా గూడా మనకి ఇలాంటి కోల్డ్ గానీ, ఫ్లూ గానీ, బాడీకి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉంటే పర్ఫెక్ట్‌గా తగ్గుతాయి. విటమిన్ సి మెయిన్‌గా బాడీకి డిఫెన్స్ సిస్టమ్‌లా పనిచేస్తుందనమాట. ఆహ్, క్యాన్ కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు గదా! ఇది మాత్రం పెట్టి చూడండి. ఇది ఖచ్చితంగా ఆహ్, ప్రివెంట్ అంటే తగ్గిస్తుందనమాట. బ్రోకలీలో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా గ్రీన్స్ లైక్ బ్రోకలీ తినడం వల్ల క్యాన్సర్‌కి రిస్క్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు. కానీ ఎక్స్‌పెక్ట్ చెప్తారు. చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు. బ్లడ్ కొంతమందికి షుగర్ ఎక్కువ ఉంటుంది బ్లడ్‌లో. ఇది గనుక తినడం స్టార్ట్ చేస్తే ఆహ్, బ్రోకలీలో షుగర్ లెవెల్స్ ఆహ్, తగ్గించే అది గూడా ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేస్తే బ్లడ్‌లో ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిగా అంటే డయాబెటిస్ లాగా ఉంటది గదా! వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకోటంటే మనకి కొంతమందికి చాలా మందికి కళ్ళు కనిపించవు గదా! అలాంటి వాళ్ళకి గూడా పర్ఫెక్ట్ ఇది. బ్రోకలీలో విటమిన్ ఏ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ లూటెన్ ఇవి ఐ ప్రొటెక్షన్‌కి హెల్ప్ చేస్తాయి. నైట్ విజన్, ఐ స్ట్రెయిన్ తగ్గడం ఇలా అనమాట. ఇందులో విటమిన్ ఏ, సి, ఇ యాంటీ ఆక్సిడెంట్స్ బ్రోకలీలో ఇవన్నీ ఉంటాయి. స్కిన్ రిపేర్‌కి, హెయిర్ గ్రోత్‌కి, స్కాల్ప్ హెల్త్‌కి ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఏం లేదు, ఫస్ట్ నార్మల్‌గా బ్రోకలీని కాలీఫ్లవర్ లాగా తీసుకొని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోండి. వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బ్రోకలీని వేయండి. బ్రోకలీని వేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం తీసుకోకండి. కొంచెం ఆయిల్ తీసుకొని
ఆ బ్రోకలీని మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనకి కొంచెం అయిన తర్వాత కారం, సాల్ట్ ఎవరైతే ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కూడా కారం కూడా ఎక్కువ కారం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. లాస్ట్‌కి గరం మసాలా వేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సేమ్ కాలీఫ్లవర్ లానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం.